తప్పదిది. ఏదైనా ప్రేమతో సాధించుకోవాలి కాని ఇలా పగల్తో ప్రతీకారాలతో కాదమ్మా. ఇంకా దీనికి బుద్ధులు చెప్తారేంటి? చిన్న పిల్ల అనుకుంటే పెద్ద పెద్ద పనులు చేస్తోంది దీన్ని. ప్లీజ్ బామ్మగారు ఒక్క నిమిషం. ఇదంతా మా అమ్మ మా చెల్లి మీద ఇష్టంతో, నా చెల్లి గౌతమ్ మీద ప్రేమతో చేశారు. వాళ్ళిద్దరి తరపున నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను. ప్లీజ్ దయచేసి అదితిని ఏమనకండి ప్లీజ్, నా కోసం. అహల్య గారు, ఈరోజు జరిగిన దానికే కాదు, చాలా వాటికి నేను మీకు క్షమాపణ చెప్పాలి. నన్ను శ్రావ్యని కలపడానికి మీరు ప్రయత్నం చేసినప్పుడల్లా నేను మిమ్మల్ని చాలా బాధ పెట్టాను, అవమానించాను, చాలా చాలా ఇబ్బంది పెట్టాను. ప్లీజ్ అహల్య గారు, ఐఎమ్ రియలీ వెరీ వెరీ సారీ. అయ్యో నందుగారు, ఏంటండి మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి? క్షమాపణ కాదండి, ఇంకో ముఖ్యమైన విషయం కూడా చెప్పాలి. మీరన్నది నిజమే. మనస్ఫూర్తిగా ప్రేమించుకున్న వాళ్ళు ఒకరికొకరు దూరంగా ఉండలేరు. మా చెల్లెలి విషయంలో ఏం జరిగిందో అది తన దురదృష్టం. దానికి ఎవరూ ఏం చేయలేరని నాకు అర్థమైంది. ఆ విషయం తనకు కూడా అర్థం కావాలని కోరుకుంటున్నాను. నాకు శ్రావికి మధ్యన ఆ దురదృష్టాన్ని రానివ్వదలుచుకోలేదు. ఇంకా శ్రావ్యని బాధ పెట్టదలుచుకోవట్లేదు. మీ అందరి ముందు చెప్తున్నాను, నేను శ్రావ్యని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటున్నాను. అందరికీ మళ్ళీ చెప్తున్నాను, ఇదంతా కేవలం అహల్య గారి వల్లే నా మనసు మారింది. అహల్య గారి వల్లే నేను ఈ పెళ్లి ఒప్పుకుంటున్నాను. అహల్య గారు, మీరిచ్చిన మాట నిలబెట్టుకొని మా ఇద్దరిని కలిపినందుకు చాలా చాలా థ్యాంక్స్. అన్నయ్య, మరి మరి నా పరిస్థితి ఏంటి? చెప్పాను కదా అది నీది దురదృష్టమని. ఇంకా నువ్వు ఆ దురదృష్టం వెనకాలే వెళ్తావో లేదా ఆ దురదృష్టాన్ని అదృష్టంగా మార్చుకుంటావో అది నీ ఇష్టం. కానీ నీకోసం నేను నా శ్రావ్యని ఇంక బాధ పెట్టలేను. సారీ శ్రావ్య, బట్ I love you. I love you forever. నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. నువ్వు నా కోసం ఎంత చేసావని, ఇచ్చిన మాట కోసం ఎంత నిజాయితీగా నిలబడ్డావని నేను అస్సలు ఊహించలేకపోయాను. నన్ను క్షమించు, నన్ను క్షమించు. శ్రావ్య, ఏంటిది? నిన్ను నేను క్షమించడం ఏంటి? అవును, నిన్ను చాలా అపార్థం చేసుకున్నాను. చాలా తప్పుగా మాట్లాడాను, తప్పుగా ప్రవర్తించాను. శ్రావ్య, అవన్నీ ఇప్పుడెందుకు చెప్పాలి? ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను అదితి మేమంతా కలిసే పెరిగాం, కలిసి ఉండాలని అనుకున్నాం. మీ విషయంలో ఏం జరిగిందో నాకు తెలియదు గాని ఒక్కసారిగా 2 పెళ్లిళ్ళు ఆగిపోయేసరికి
ఏం చెయ్యాలో ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక దానికి నువ్వే కారణమని నీ మీద కోపం పెంచుకున్నాను. అంతేగాని పర్సనల్ గా నాకు నీ మీద ఎలాంటి కోపము లేదు. నేను అర్థం చేసుకోగలను శ్రావ్య. ఇదిగో, నువ్విప్పుడు కాబోయే పెళ్లి కూతురువి. ఈ టైంలో నీ మొహంలో ఉండాల్సింది ఈ ఏడుపు కన్నీళ్లు కావు, చక్కటి చిరునవ్వు, మనసు నిండా సంతోషం. నీకు ఇంకొక విషయం చెప్పాలి. ఏంటది? నందుని పెళ్లికి ఒప్పించినందుకు నీకు చాలా చాలా థ్యాంక్స్. నాకు థ్యాంక్స్ ఎందుకు శ్రావ్య? ఇప్పుడో జరగాల్సిన పెళ్లి అది ఆగిపోవడానికి నేను కారణమైనప్పుడు జరిపించడానికి కూడా నేనే కారణమవ్వాలి కదా. అదితి, నా పెళ్ళయ్యే వరకు దయచేసి ఎలాంటి పిచ్చి పనులు చెయ్యకు. ఏంటి? నావి పిచ్చి పనులా? నిన్నటి వరకు నేను చేసిన పనులకి సపోర్ట్ చేసి ఇప్పుడు నావి పిచ్చి పనులా కనిపిస్తున్నాయా? నువ్వు ఏమైనా అనుకో, కావాలంటే నన్ను తిట్టుకో. నా పెళ్ళయ్యే వరకు కాస్త కామ్గా ఉండు. ఆ తర్వాత మీరేం చేసుకుంటారో చేసుకోండి. ఏదైనా తేడా జరిగితే మాత్రం నేను ఊరుకొని చెప్తున్నా. శ్రావ్య, శ్రావ్య, ఛ! చూసారా తను ఎంత సెల్ఫిష్ గా మారిపోయిందో? ఎంతైనా అది నా చెల్లెలు అదితి. నన్ను అడిగితే నేనేం చెప్తాను? శ్రావ్య పెళ్ళకి ఇబ్బంది కలగకుండా ఆలయ విషయంలో నువ్వేం చేసినా మా సపోర్ట్ మాత్రం నీకే. ఇంకా చూస్తారేంటండి? పదండి.